హాయ్ అండి, నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పాత వీడియోస్ కూడా ఉంటాయండి. పాత వీడియోస్ కూడా చూసి సపోర్ట్ చేయండి. అలాగే ఈరోజు ఫ్రైడే అవ్వటం వలన అమ్మవారికి పూజ చేసుకొని పొంగళ్ళు చేసుకోవాలనుకుంటున్నానండి. ఇంకా పొంగల్ గిన్నె తీస్తే చూడండి నల్లగా అయిపోయిందనమాట. ఇంకా అందుకని చెప్పేసి వాటిని కొంచెం క్లీన్ చేద్దాం. రాగి బిందు కూడా చూడండి కబోర్డ్లో అలాగా, కబోర్డ్ అనేస్తున్నా, ఆ ఇంటి వాతావరణం కదా, మొన్నటి వరకు ఆ ఇంట్లో ఉన్నాం కదా. ఇంకా గ్యాస్ కౌంటర్ మీద రాగి బిందె రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదండి, నల్లగా అలాగే ఉండిపోయిందనమాట. ఇంకా ఇక్కడి నుంచి ఆ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఏంటంటే, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు గిన్నెలన్నీ నార్మల్గా క్లీన్ చేసుకున్నాం కానీ, వాష్ చేసుకున్నాం కానీ, ఇత్తడివి కానీ రాగివి కానీ డీప్ క్లీన్ అనేది చేయలేదన్నమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు పొంగల్ చేయడానికి గిన్నె నల్లగా ఉంది. గ్యాస్ కౌంటర్ మీద రాగి బిందె కూడా నల్లగా ఉంది. రెగ్యులర్గా వాడుతూ ఉంటాం, మీరు కూడా చూస్తూ ఉంటారు కదండి. ఇంకా దీన్ని అయితే ఇన్స్టెంట్గా అయితే మనం మెరుపు తెప్పించాలని చెప్పేసి, మరి బిందెలు గిన్నెలు మెరుపు రావాలంటే మనం ఏదో ఒక లిక్విడ్ అయితే తయారు చేసుకోవాలి కదండి. అందుకని చెప్పేసి ఒక ప్లేట్ తీసుకొని దానిలో ఒక స్పూను నిమ్మ ఉప్పు, ఒక స్పూన్ వెనిగర్, అలాగే ఒక స్పూన్ సాల్ట్, 3 కలిపి మిక్స్ చేసుకోవాలి. నిమ్మ ఉప్పు అయితే కరగటానికి కొంచెం టైం పట్టింది. నాకైతే అంత టైం లేదనమాట. నేను అమ్మవారికి పొంగళ్ళు చేసుకొని పూజ చేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి వెంటనే చేతితో గబగబా కలిపేసి ఇంకా గిన్నెనైతే రుద్దేశాను. చూడండి ఎంత నీట్గా మంచిగా తలతలా మెరుస్తుందో. ఇప్పుడు రాగి బిందె కూడా కడిగి చూపిస్తాను చూడండి. నేను గిన్నె కడిగేసి వెంటనే పొంగల్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను అనుకోండి, ఆ లిక్విడ్ అనేది ఎక్కడో దగ్గర నా చేయి తగిలి పడిపోయిద్ది అనమాట. ఎందుకంటే గ్యాస్ కౌంటర్ చాలా చిన్నది, అసలు ఇల్లే చాలా చిన్నది, గ్యాస్ కౌంటర్ ఇంకా చిన్నదనమాట. ఏది చిన్నది మిస్ అయిపోయి తగిలినా కూడా అన్నీ కింద పడిపోతాయి అనమాట. అందుకని చెప్పేసి వెంటనే పొంగల్ గిన్నె కడిగిన వెంటనే చూడండి రాగి బిందె పైన అలా పెట్టానో లేదో స్క్రబ్బరు ఎంత మంచి షైన్ వచ్చిందో, వెంటనే కలర్ వచ్చేసిద్దండి. ఆ బిందెకున్న స్టిక్కర్స్ తీయలేకపోతున్నానండి. ఆ బిందెకున్న స్టిక్కర్స్ కూడా తీసేయాలి. అవి పెద్ద జిడ్డులాగా నాకు వాటిని చూస్తుంటే ఏదోలా అనిపిస్తుంది అనమాట. కొంచెం ఖాళీ చూసుకొని వాటిని కూడా తీసేయాలి. బిందె చూసారండి ఎంత ఇన్స్టెంట్గా అసలు మెరుపు వచ్చిందో. ఇంత ఈజీగా మెరుపు వస్తుంది, మరి ఎక్కువ రోజులు ఉంటుందా లేదా అని మీరు డౌట్ పడకండి. చక్కగా మనం ఇలాగ శుభ్రంగా వాష్ చేసుకొని, మనం డ్రింకింగ్ వాటర్ ఉంటుంది కదండి, ఆ డ్రింకింగ్ వాటర్తో మనం శుభ్రంగా వాష్ చేసుకున్నాం అనుకోండి, మనకి మంచిగా కొన్ని రోజులు మన్నికగా ఉంటుందండి. నేనైతే బిందెలో ఉన్న డ్రింకింగ్ వాటర్ ఒక చెంబులో పోసి పక్కన పెట్టాను. బిందెని వాష్ చేసే ముందు దానిలోని వాటర్ ఒక చెంబులో వేసి పక్కన పెట్టాను. ఫస్ట్ అయితే నార్మల్ వాటర్తో వాష్ చేసి తర్వాత డ్రింకింగ్ వాటర్తో వాష్ చేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఈ గ్లాస్ అండి కోటా బియ్యంలో పెడతామన్నమాట. అంటే మనం దోశలు వేసే టైంలో అలాగ పెడతాం కదా, ఎందుకో తెలీదు అసలు చాలా పచ్చగా నల్లగా అయిపోయిద్ది. ఆ గ్లాస్ కూడా చూడండి అసలు ఎంత మెరుపు వచ్చిందో. ఈ గ్లాస్ అప్పుడప్పుడు బియ్యంలోకి ఒకసారి పెట్టానంటే ఇంకా నేను తీయటం మర్చిపోయి అలాగే ఉంచేస్తాను అనమాట. నిజానికి దీంట్లో వాటర్ తాగే గ్లాస్ అనమాట ఇది. ఆ బిందె పైన వాటర్ తాగటానికి వాడుతూ ఉంటాము. ఒకసారి ఆ గోతంలోకి వెళ్ళిపోయిందంటే ఇంక నేను తీయటం మర్చిపోతాను. ఇంకా అది అట్లా నల్లగా అయిపోయింది. కానీ ఎంత మంచి మెరుపు వచ్చిద్దో మీకు దగ్గరగా తీసుకొచ్చి చూపిస్తాను చూడండి. నిజంగా అండి గ్లాస్ అయితే తలతలా మెరుస్తుందండి. కెమెరా ముందుకు తీసుకొచ్చి చూపిస్తాను చూడండి అసలు ఎంత మంచి మెరుపు వచ్చిందో. మనకి పండగల టైంలో కానీ లేదంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది, ఈ రాగి బిందెలు ఇత్తడి బిందెలు బాగా చింతపండు ఉప్పు ఏవేవో వేసి రుద్ది ఒంట్లో ఉన్న ఓపిక మొత్తం అరగ తీసుకునే బదులు నిజంగా అండి ఫంక్షన్ మన ఇంట్లో ఏదైనా ఉంది అంటే ఇలా ఇన్స్టెంట్గా ఈ లిక్విడ్ తయారు చేసుకొని పెట్టుకొని మనం వాష్ చేసుకున్నామంటే ఎంత మంచి షైన్ వచ్చిందో చూడండి. కనీసం మనకి 10 days వరకైనా ఆ మెరుపు పోకుండా ఉంటుంది కదండి. ఇన్స్టెంట్గా అయితే అసలు ఇది ఒక మంచి టిప్ అని చెప్తాను నేను. నాకైతే భలే యూజ్ అయిందండి. పొంగల్ గిన్నె నేను పొంగల్ చేసుకోవాలి, కెమెరాలో ఆ గిన్నె నల్లగా కనిపిస్తే ఏంటమ్మా గిన్నె కూడా కడుక్కోలేవా అని అంటారు. కాకపోతే ఏంటంటే నేను ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి వచ్చేటప్పుడు డీప్ క్లీన్ చేయలేదన్నమాట. ఇంక ఇప్పటికిప్పుడు చేయాలి అంటే నాకు టైం ఎక్కువ పట్టిద్ది. కానీ నేను పూజ చేసుకోవాలి, ప్రసాదాలు చేసుకోవాలి, పిల్లలు వచ్చే టైం అవుతుంది. అందుకని చెప్పేసి నేను ఇన్స్టెంట్గా ఇలా అయితే చేశాను. దీని గురించి ఫుల్ వీడియో కూడా పర్టికులర్గా వీటి గురించి ఒక వీడియో కూడా చేశానండి. లాస్ట్ ఇయర్ అనుకుంటా ఒక వీడియో వీటి వరకు ఒక వీడియో కూడా చేసి పెట్టాను. నాకైతే చేతుల్లో బలంగా వాటి మీద పడి రుద్దే అంత ఓపిక అయితే లేదండి. చింతపండు వేసి రుద్దితే చాలాసేపు రుద్దితే తెల్లగా వస్తుందని అమ్మోళ్ళు అప్పట్లో చెప్పేవాళ్ళు. నిమ్మకాయ చింతపండు అలా వేసి రుద్దితే అంత ఓపిక నాకైతే లేదులేండి. మనుషులను చూస్తానికి కొండల్లా ఉంటాం కానీ ఓపిక అయితే చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే రెగ్యులర్గా ఇంట్లో పనులు కానీ, నేను వర్క్ పనులు కానీ, స్టిచ్చింగ్ పనులు కానీ
ఇవన్నీ నేనే చూసుకోవాలి. సెకండ్ హ్యాండ్ అనేది ఏది హెల్ప్ ఉండదనమాట. నేను ఒక్కదాన్నే చేయాలి. అందుకని చెప్పేసి నాకు అంత ఓపిక ఉండదు. ఇన్స్టెంట్గా అయితే నేను ఇలాంటి మెరుపు తీసుకొచ్చి చక్కగా డిష్ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ కలశం పెట్టాను చూడండి, అమ్మవారి ఫోటో ముందు కలశం చాటునైతే దీపం ఉందన్నమాట. ఫ్యాన్ గాలికి దీపం కొండెక్కిద్దని చెప్పేసి నేను అలా కలశం చాటుని పెట్టుకున్నాను. ఆల్రెడీ కలశంలో వాటర్ ఉండే, అందుకని చెప్పేసి నేను ఇంకా కలశంని అయితే కడగటానికి తీయలేదు. కలశంలో, ఖాళీ కలశంలో వాటర్ ఏంటమ్మా అనుకోవచ్చు. దీపారాధనకి కొంచెం అడ్డుగా చాటుగా ఉంటుందని చెప్పేసి ఆ కలశంని వాడుతున్నాం అనమాట. అలాగే ఎంటీ కలశం పెట్టే బదులు దాంట్లో కొంచెం వాటర్, పసుపు, కుంకుమ వేసి పెడితే సరిపోయింది కదా అమ్మవారి ముందని చెప్పేసి ఆ ఎంటీ కలశంలో నేను వాటరు, పసుపు, కుంకుమ వేసి పెట్టాను అనమాట. దీపారాధనకి కొంచెం చాటుగా ఉంటుంది, ప్లస్ నాకు ఎంటీ కలశం అలా పెట్టాను అనే ఒక గిల్టీ ఫీలింగ్ కూడా ఉండదన్నమాట. చూసారు కదండి, పాలైతే చక్కగా పొంగినాయి. ఇంక నేను ఎసట్లోకి కూడా బియ్యం వేసేసుకున్నాను. ముందుగానే వాష్ చేసి నానపెట్టేసుకున్నాను అనమాట. పాలైతే మంచిగా బాగా పొంగినాయి. అందుకని చెప్పేసి గ్యాస్ పొయ్యి అయితే నేను కొంచెం నీట్ చేసుకుంటున్నాను అనమాట. లేదంటే అవి ఊరికే ఆరిపోయి, సమ్మర్ కదండి, వెంటనే డ్రై అయిపోయిద్ది అనమాట. వాటిని మనం క్లీన్ చేయడానికి ఆ స్క్రబ్బర్లు ఇవి ఉంటాయి కదండి, వైప్స్ ఉంటాయి కదా, అవి కూడా హెల్ప్ అవ్వనమాట. ఇంకా స్టీల్ పీసులు వేసి రుద్దుతూ ఉండాలి. స్క్రబ్బర్స్ కానీ స్టీల్ పీసులు కానీ వేసి రుద్దాలి. ఎందుకని చెప్పేసి నేను ముందుగానే నీట్ చేసేసుకుంటున్నాను. పప్పు కూడా ఉడికిపోయిందండి. పొంగల్ చేసి, పప్పు చేసి, ఇంకా పండుమిరపకాయలు పచ్చడి చేసేద్దాము. పిల్లలకు కూడా చాలా ఇష్టం కదా అని చెప్పేసి అలా అయితే ప్లాన్లో ఉన్నాను అనమాట ఈరోజు. ఇక్కడ ఏంటంటే ఇంకా పొంగల్ పొంగింది, మనం ఎసట్లోకి బియ్యం కూడా వేసేసాం కదండి. ఇంకా మార్నింగ్ తాగిన హాట్ వాటర్ ఇంకా మిగులుతాయి కదా, అవి అయితే కంప్లీట్ చేస్తున్నాను అనమాట. రెగ్యులర్గా అదొక అలవాటు అండి. మార్నింగ్ తాగిన హాట్ వాటరు ఇంట్లో వాళ్ళు తాగిన తర్వాత మిగిలినవి నేను ఇంకా వంట చేసుకుంటూ ఇలా తాగుతానమాట. వస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు పూజ చేసుకోవడానికి కొంచెం ఫ్రీ అవుతుందండి. నిజంగా ఆ ఇంటి దగ్గర నాకు పూజ చేసుకోవడానికి టైం అయితే అస్సలు కుదిరేది కాదండి. పిల్లల్ని పంపించుకొని ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకొని స్నానం చేసి హడావిడిగా నమస్కారం చేసుకొని ఏదో ఒకటి తినేసి ఇక్కడికైతే వచ్చేదాన్ని అనమాట వర్కులు వేయడానికి. ఇప్పుడైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో పనులు చేసుకొని స్నానం చేసి పూజ చేసుకొని వర్కులు ఉంటే వర్కులు వేసుకుంటున్నాను, లేదంటే ఖాళీగా అనమాట. పూజ చేసుకోవటానికైతే నాకు ఒక టైం దొరుకుతున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. నిజానికి నాకు పూజ చేసుకోవటం అంటే చాలా ఇష్టం. కాకపోతే మొన్నటి వరకు ఉన్న ఇంట్లో ఖచ్చితంగా చేయాలి అన్న టైంలో ఖచ్చితంగా చేస్తానండి. రెగ్యులర్గా అయితే చేసేదాన్ని కాదు. ఎందుకంటే నాకు అంత కన్వీనియంట్గా ఉండేది కాదు. అది పాత ఇల్లు అవ్వటం వలన. పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి, చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను బెల్లం కూడా వేసేసాను అనమాట. బియ్యంలో నేను ఫస్ట్ కందిపప్పు వేయలేదు. కందిపప్పు వాష్ చేసిన తర్వాత కందిపప్పు కొన్ని ఉంటే అవి కూడా వేసాను అనమాట. పొంగలన్నంలో కూడా కొంచెం వేసి ఇంకా పప్పు కూడా ఉడికించేసానండి. యాలకులు కూడా వేసేసాను. బెల్లంతో పాటే నలగొట్టి ఉంచుతాను అనమాట యాలకులు మ్యాక్సిమం నేను. ఎందుకంటే మర్చిపోతానని చెప్పేసి బెల్లం నలగొట్టే టైంలోని యాలకులు కూడా నలగొట్టి ఇంకా అదే ప్లేట్లో పెట్టేసుకొని వేస్తాను అనమాట. పొంగలన్నం అయితే రెడీ అయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అమ్మవారికి పెట్టిన తర్వాత మనమే తింటాం కదా. ఇది వచ్చేసి బొగ్గులు అయితే కాలుస్తున్నానండి. అమ్మవారికి ధూపం వేసుకోవాలి కదా, ఇల్లంతా ధూపం వేసుకోవాలని చెప్పేసి బొగ్గులు వేడి చేస్తున్నాను అనమాట. ఆవు పిడక అండి, ఆవు పిడక బొగ్గులు కలిపి నేను కాలుస్తానమాట. కాల్చి తర్వాత సాంబ్రాన్ని వేసుకుంటాను. ఈ పొంగల్ గిన్నె ఏంటంటే నేను రెగ్యులర్గా చెప్తూ ఉంటాను, పూజలు చేసిన టైంలో అయితే ఒక గిన్నెలో అని ఒక ప్లేట్లో అని అలా పెట్టకూడదండి. మనం ఏదైతే చేస్తామో అది మొత్తం కూడా అమ్మవారి ముందు పెట్టి అమ్మవారికి నివేదన చేసిన తర్వాత మనం పక్కకి తీసుకువెళ్ళే టైంలో ఒక బౌల్లో అయితే అమ్మవారికి పెట్టాలి. ఆ గిన్నె అమ్మవారికి నివేదన చేయాలన్నమాట. ప్రసాదం మొత్తం అమ్మవారికి నివేదన చేయాలి. కొంతమంది ఏంటంటే ఆ పొంగల్ చేసేసి అమ్మవారి వరకు ఒక బౌల్, అంటే నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, మ్యాక్సిమం చెప్తున్నాను. ఒకప్పుడు నేను కూడా అలాగే చేసేదాన్ని. కానీ ఓంకారం గురూజీ గారు చెప్పిన తర్వాత, ఆయన చెప్పిన తర్వాత నేను విన్న తర్వాత అలా అయితే చేయట్లేదు అనమాట. ఇంక నేను కూడా ఏంటంటే ఆ గిన్నె అమ్మవారి ముందు పెట్టి నివేదిస్తాను అనమాట అమ్మవారికి. మళ్ళీ మనం ఆ గిన్నె పక్కకి తీసుకెళ్తాం కదండి, పక్కన వాళ్ళకి పంచాలంటే అప్పుడు ఆ ప్రసాదాన్ని ఒక ప్లేట్లో కానీ ఒక బౌల్లో కానీ అలా పెట్టి ఆ గిన్నె పక్కకు తీసుకొచ్చి మనం వాడుకోవచ్చు. అలా అనమాట నా ఉద్దేశం ప్రకారం. అది దీనిలో ఏమైనా రాంగ్ ఉంటే కొంచెం ఇగ్నోర్ చేసేయండి.
ఇంకా నేను సాంబ్రాణి అమ్మవారికి వేసి సాంబ్రాణి బయటకు కూడా తీసుకొచ్చానండి. బయట కూడా దేవుని ఫొటోస్ ఉన్నాయి అనమాట. దేవుని ఫొటోస్కి వేసి 4 దిక్కులు వేసేసి, అలాగే ఇంకా మిషన్ కూడా, నా మిషన్ ఉంటుంది కదండి ఎంబ్రాయిడింగ్ మిషన్, దానికి కూడా వేసాను అనమాట. ఇప్పుడు నేను ఆ గరెట్లోంచి వేరే ప్లేట్లోకి తీసి మిగిలిన సాంబ్రాన్ని కూడా కొంచెం బొగ్గుల మీద వేసాను అనుకోండి, ఇల్లంతా సాంబ్రాన్ ధూపంతో మంచి సువాసన వస్తుందని చెప్పేసి మిగిలిన సాంబ్రాన్ని కూడా అలా వేసేసి ఇంకా అమ్మవారికి అయితే ప్రసాదం నివేదన చేసి నమస్కారం చేసుకుంటున్నానండి. చూసారో లేదు, మీరు గమనించారో లేదు, పూజ చేశాను, దీపారాధన చేశాను. కలసం చాటునుంది, ఎందుకంటే నాకు ఫ్యాన్ గాలికి అసలు ఉండదన్నమాట దీపారాధన. ఇక కడ్డీలు కూడా వెలిగించాను. ఇప్పుడైతే హారతి ఇస్తున్నాను, కానీ దేవుడి ఫొటోస్కి పువ్వులు పెట్టలేదు. నాకు ఉన్నంతలోనే నేను చేసుకుంటాను. పువ్వులు ఇవ్వని పూజ మానేసుకుంటాం కరెక్ట్ కాదు కదా. నాకు ఆ ఇంటి దగ్గర ఏంటంటే పక్కనే నాకు ఉంటుంది మందార చెట్టు, అలాగే మా పక్కన చుట్టుపక్కలందరికీ మందార చెట్లు ఉంటాయి. మెయిన్ ఏ పువ్వు ఉన్నా లేకున్నా మందార పువ్వులు ఉంటాయి అన్నమాట. ఆ పువ్వులతో నేను చక్కగా పూజ చేసుకునేదాన్నండి. దసరా నవరాత్రులు ఎన్ని పువ్వులతోనో పూజ చేసుకునేదాన్ని అమ్మవారికి. ఇప్పుడైతే కనీసం ఒక పువ్వు కూడా దొరకట్లేదండి ఇంటికి వచ్చిన తర్వాత. నాకున్నంతలో నేను చేసుకోవాలి కాబట్టి నాకున్నంతలోనే నేను పూజ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే అమ్మవారికి హారతి ఇచ్చేసి నేను కూడా హారతి తీసుకొని బయటికి వెళ్ళి ప్రసాదం తినమని చెప్పేసి అమ్మవారికి తర్వాత లోపలికి వచ్చాను అనమాట. ఇంకేంటంటే టైం వచ్చేసరికి 11:30, 12 అవుతుందండి. ఇప్పుడైతే నా కొరకు నేను దోశ వేసుకుంటున్నానండి. వాటర్ తాగుతూ ఉన్నాను కాబట్టి లేట్ అయినా నీరసం రాదు. వాటర్ తాగలేదు అనుకోండి, డెఫినెట్గా ఆ టైంలో నేను ఏదైనా తిన్నాను అనుకోండి, ఇంకా నీరసం వచ్చేసిద్ది. మంచానికి పరిమితం అవుతాను అనమాట. 1.5 అవర్ వరకు మంచానికి పడుకొని అట్లాగా నీరసం బాగా వాటర్ కూడా తాగకుండా కటిక ఉపవాసంగా అయితే ఉండలేనమాట. అమ్మవారికి ప్రసాదం చేస్తున్నా, పూజ చేస్తున్నా వాటర్ అయితే తాగాలి. అప్పుడు నేను నిలబడతాను. పూజ ఎండింగ్ వరకు కూడా స్ట్రాంగ్గా నిలబడతాను. లేదంటే నీరసం వచ్చేసి కొంచెం ఎట్లయినా బాగోదన్నమాట. నా హెల్త్ ఇష్యూస్ అలా ఉన్నాయన్నమాట. కొంచెం మీతో షేర్ చేసుకుంటున్నాను. దోశ అయితే వేసుకున్నానండి. దోశ వేసుకున్నా కూడా మనం అమ్మవారికి ప్రసాదం చేశాం కాబట్టి ఫస్ట్ ప్రసాదం తినాలి మనం. అందుకని చెప్పేసి నేను ఒక బౌల్లో ప్రసాదం పెట్టుకున్నాను. ప్రసాదం అయితే మా వారికి ఎవరైనా చేసిన ప్రసాదం అంతగా నచ్చదు. ఎందుకంటే బియ్యం ఎక్కువ, పాలు తక్కువ, నీళ్ళు ఎక్కువ వేసి చేస్తారు. మేము ఇంట్లో వరకు చేస్తాం కాబట్టి, ఇంట్లో వరకు అంటే ఈ ఇంట్లో ఉన్నాను కాబట్టి ఇంట్లో వరకు, అక్కడైతే ఇంటి పక్కన వాళ్ళకి నేను ఖచ్చితంగా ప్రసాదం పెడతానండి. లీటర్ పాలు అలా వేస్తాను. 5 గుప్పెళ్ళ పొంగల్ అయినా కూడా సరే మనకు 1/2 లీటర్ పైనే ఉండాలన్నమాట. పాలు ఎక్కువ, బియ్యం తక్కువ వేసి ప్రసాదం చేస్తాను. మంచిగా బెల్లం సరిపడా వేస్తాను. పక్కన వాళ్ళకి కొంచెం అమ్మవారికి పెట్టిన తర్వాతే కదా పక్కన వాళ్ళకి పెట్టేది. అమ్మవారికి నచ్చాలి. అమ్మవారి ప్లేస్లోనే అతిథులను భావిస్తాం కాబట్టి వాళ్ళకి నచ్చాలన్నమాట. అప్పుడే మనకి వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం అనేది అందిద్ది అని నేను నమ్ముతాను. మనం ఏదోలా చేసేసి అమ్మవారికి పెట్టినా తినరు, అలాగే అతిథులైనా తినరు అనమాట. నాకేంటంటే అన్నం తినేటప్పుడు కళ్ళకద్దుకొని తినటం అలవాటు కదా. ప్రసాదం తిన్నాక కూడా ఆ దోశని మళ్ళీ కళ్ళకద్దుకోబోయాను అనమాట. అరే ప్రసాదం కళ్ళకద్దుకున్నాను కదా అని గుర్తొచ్చి ఇంకా టీవీ చూస్తూ అలా అయితే టిఫిన్ చేస్తున్నానండి. ఒక దోశ అయితే వేసుకున్నాను, ఎందుకంటే ప్రసాదం ఉంది కదా, ఆ మిగిలిన బౌల్లో ప్రసాదం కూడా తినేద్దామని చెప్పేసి. ఇంకా అమ్మ అయితే నాకు ఉలవచారు అంటండి, వాళ్ళకి ఎడ్లున్నాయి, అందులోకి ఉలవచారు గుడ్లు తీసుకొచ్చిందండి. నేను శుక్రవారం, శనివారం గుడ్డు తినను అనమాట. ఎందుకంటే ఫస్ట్ నుంచి అట్లా అనుకున్నాను, శుక్రవారం, శనివారం నాన్ వెజ్ తినకూడదని. గుడ్డే కాదు, నాన్ వెజే తినను అనమాట. ఇంకా నేను పప్పు చేశాను కదా, పప్పు పచ్చడితో నేను కంప్లీట్ చేశాను. పిల్లలిద్దరికైతే ఉలవచారు, గుడ్డు, ములక్కాయలు మంచిగా ఇష్టం అనమాట. గుడ్డు ఇష్టము పిల్లలకి, ములక్కాయలు ఇష్టం అనమాట. వాళ్ళకైతే పెట్టానండి. నేను పూజ చేసుకున్నాను కదా అని చెప్పేసి ఇంట్లోకి అది తీసుకురాకూడదు అని వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదండి. పిల్లలు అమ్మమ్మ ఇలా తీసుకొచ్చింది నేను వెనక పంపించాను అన్నీ తెచ్చుకో, అది కూడా తీసుకో, అది కూడా తీసుకో. మీరు అసలు పెద్దవన్నీ తినేగా బొడ్డాటికే ప్రాణాలు తెస్తున్నారు. ఆడుకున్నావా బాగా? అక్క వాళ్ళ ఇంట్లో ఆడుకున్నావా? టీవీ కూడా చూసావా? కళ్ళు ఎప్పుడు పడతారా? మ్యాంగో తిన్నావా? అక్కడ మ్యాంగోలు ఐస్ మ్యాంగో కాదు, జ్యూస్ మ్యాంగో కాదు, ఐస్ మ్యాంగో జ్యూస్ మ్యాంగో కాదు, మ్యాంగోనే, రియల్ మ్యాంగోనా? రియల్ మ్యాంగోనా, రాయల్ మ్యాంగోనా? నేను
కొమ్మకాయ ఇంట్లో ఐస్ జ్యూస్ ఐస్ ఇంకా మ్యాంగో జ్యూస్ డాడీ డాడీ ఐస్ ఐస్ జ్యూస్ పిల్లలిద్దరు ఇంకా పడుకొని లేచి కృష్ణమ్మేమో ఏడుస్తుంది, యశుతమ్మేమో ప్రసాదం అడిగితే పెట్టానండి. పేపర్ బౌల్లో ఇస్త్రాక్ బౌల్లో పెట్టాను కదా, అది ఇస్తే తింటుంది అనమాట. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో కలుస్తాను. బాయ్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.